హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో టాప్ 25 బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్లను ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ మూవీస్ అన్ని కూడా జియో హాట్స్టార్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో మన ఒక సబ్స్క్రైబర్ అడగడం జరిగింది, సో జియో హాట్స్టార్లో దొరికే మూవీస్ లిస్ట్ చేయమని. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రతి మూవీ కూడా తెలుగులోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి శేఖర్ హోమ్. అండ్ ఈ సిరీస్లో కేకే మీనన్ యాక్ట్ చేశారు. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్ లోన్పూర్లో ఉండే శేఖర్ ఒక ఇంటెలిజెంట్ డిటెక్టివ్. ఆ ఏరియాలో జరుగుతున్న వరుస మర్డర్స్ని శేఖర్ ఎలా కనుక్కున్నాడు, వాళ్ళని ఏం చేశాడు, ఇలా ప్రతి ఎపిసోడ్లోనూ శేఖర్ ఒక్కొక్క కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సిరీస్కి స్క్రీన్ ప్లే హైలైట్ అయితే కేకే మీనన్ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కేకే మీనన్ యాక్ట్ చేసిన స్పెషల్ ఓపీఎస్ చూసుకుంటే దాంట్లో కేకే మీనన్ క్యారెక్టర్ ఎంత బ్రెయినియో, సో ఈ సిరీస్లో కూడా అంతకు మించిన బ్రెయినీ క్యారెక్టర్ ఉంటుంది. షెర్లాక్ హోమ్స్ అనే పేరు వినే ఉంటారు. ఆ మాస్టర్ పీస్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ సిరీస్ని డిజైన్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లర్ సిరీస్ని చూడాలనుకుంటే ఈ శేఖర్ హోమ్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి లబ్బర్ పందు. అండ్ ఈ మూవీలో హరీష్ కళ్యాణ్, సంజన కృష్ణమూర్తి అండ్ గీతు దినేష్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అభికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి, బౌలింగ్ బాగా వేస్తాడు. ఇటు చూస్తే శేషుకి క్రికెట్ తప్పితే వేరే పని తెలియదు. గ్రౌండ్లో దిగాడంటే ధోనిలా రెచ్చిపోతాడు. కానీ అభికి ఆ టీం ఈ టీం అని తేడా లేకుండా ప్రతి టీంలో ఆడుతూ ఉంటాడు. అది కొందరికి నచ్చదు. అదే ప్రాసెస్లో అభి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి శేషు కూతురని తెలిసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అభి శేషుల మధ్య క్రికెట్ మ్యాచ్లు ఎలా జరిగాయి, అభి శేషు కూతురిని పెళ్లి చేసుకున్నాడా లేదా అని మూవీ అంతా కూడా సూపర్బ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో స్పెషల్గా చెప్పుకోవాలంటే ఎమోషనల్ సీన్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సో క్రికెటింగ్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఈ మూవీలో చెప్పుకోవాలంటే 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నంతసేపు చాలా హాయిగా అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వాజా, బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్. సో ఈ మూవీ ఎస్పెషల్లీ బాయ్స్ కోసమే తీశారు అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఫుల్ కామెడీతో గోలగోలగా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక బాయ్స్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు స్కూల్ టైం నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, స్కూల్లో ఎలాంటి కోతి పనులు చేశారు, తర్వాత కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అందరూ కలిసి బీటెక్లో ఫెయిల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళందరూ కలిసి ఏం చేశారు అని మూవీ అంతా కూడా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఫుల్ కామెడీగా ఉంటుంది. అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉంటాయి. ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, ఎక్కడా బోర్ కొట్టదు. సో ఇది డ్యామ్ షూర్గా చూడాల్సిన సినిమా. సో ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి లవ్ అండర్ కన్స్ట్రక్షన్. అండ్ ఈ సిరీస్లో నీరజ్ మాధవ్, గౌరీ కిషన్ అండ్ అజు వర్గీస్లు మెయిన్ లీడ్స్గా ప్లే చేశారు. ఇదొక కూల్ బ్రీజీ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, వినోద్ దుబాయ్లో మంచి కంపెనీలో జాబ్ చేస్తూ తన పేరెంట్స్ కలలు కన్నా ఇంటిని కేరళలో కట్టిస్తూ ఉంటాడు. దానికి వినోద్ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. కానీ గౌరీ కూడా దుబాయ్లోనే ఉంటూ జాబ్ చేస్తూ ఉంటుంది. అలా గౌరీ అండ్ వినోద్ల మధ్య పరిచయం ఏర్పడి అది లవ్గా మారుతుంది. కానీ వినోద్కి సడన్గా జాబ్ పోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక తను కట్టించుకోవాలనుకున్న ఇల్లు ఒకవైపు, తను లవ్ చేస్తున్న అమ్మాయి ఒకవైపు, ఇలా ఈ రెండింటిని వినోద్ ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు, అసలు వినోద్ కేరళకు ఎందుకు రావాల్సి వచ్చింది, వినోద్ గౌరీని పెళ్లి చేసుకున్నాడా లేదా అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం మైండ్ బ్లాక్ అవుద్ది. సో డెఫినెట్గా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది సిరీస్ అంతా కూడా. అండ్ ఎక్కడా బోర్ కొట్టదు. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కడవర్. అండ్ ఈ మూవీలో అమలాపాల్ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, భద్ర అంటే అమలాపాల్ ఒక ప్యాథాలజిస్ట్.
ఎన్నో మిస్టరీ కేసుల్ని ఆమె చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు స్పెషల్ సర్జన్ అయిన సలీం రహమాన్ చనిపోతాడు. ఆ మిస్టరీ మర్డర్ కేసు తన దగ్గరికి వస్తుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే సేమ్ ప్యాటర్న్లో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఇదంతా చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు చేస్తున్నారు, భద్ర ఈ కేసుని సాల్వ్ చేసిందా లేదా అని మూవీ ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఈ మూవీలో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో అమలాపాల్ యాక్టింగ్ కూడా చాలా డీసెంట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా అయితే ఉంటుందో, సో ఈ మూవీలో కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ చాలా ట్విస్ట్లు ఉంటాయి. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జయ 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 హే. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ దర్శన రాజేంద్రన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జయభారతి ఒక ఇండిపెండెంట్ లేడీ, చిన్నప్పటి నుంచి చాలా చురుకు. కానీ డిగ్రీ చదువుతున్న జయ ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఇంట్లో పేరెంట్స్ తనకి రాజేష్తో పెళ్లి చేస్తారు. రాజేష్ది కోళ్ల వ్యాపారం. కానీ రాజేష్కి చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపంలో కొట్టడం, ఏది పడితే అది పగలగొట్టడం చేస్తూ ఉంటాడు. అలాగా పెళ్లి తర్వాత జయని చీటికి మాటికి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు జయ ఏం చేసింది, తన భర్తని ఎలా ఎదుర్కొంది అని మూవీ అంతా కూడా కామెడీతో పాటు ఎమోషనల్గాను ఎక్కడ తగ్గకుండా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ దర్శన రాజేంద్రల పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. సో పెళ్ళైన అండ్ పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ ఈ మూవీని తప్పకుండా చూడాలి. అండ్ ఈ కామెడీ ఎమోషనల్ డ్రామాని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మర్డర్ ఇన్ మహిమ్. అండ్ ఈ సిరీస్లో విజయ్ రాజ్ అండ్ అశుతోష్ రాణాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, మహిమ్ అనే రైల్వే స్టేషన్లో ఒకడిని దారుణంగా చంపేస్తారు. ఆ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే ఇంకొన్ని మర్డర్స్ సేమ్ ప్యాటర్న్లో జరుగుతాయి. అసలు వాళ్ళెవరో ఎందుకు చేస్తున్నారో తెలియక పోలీసులు తలపట్టుకుంటారు. అసలు ఆ రైల్వే స్టేషన్లో మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారో అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ సిరీస్లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ సిరీస్లో విజయ్ రాజ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ అశుతోష్ రాణా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ని అయితే డెలివరీ చేశాడని చెప్పాలి. సో 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోన్ మ్యాన్. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ సాజిన్ గోపులు మెయిన్ లీడ్స్గా చేశారు. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పీపీ అజేష్ ఒక గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. అలాగని షాప్లో కూర్చొని నగలు అమ్మేవాడు కాదు. కానీ పెళ్లి కూతురు కుటుంబం వాళ్ళకి అవసరానికి తగ్గ జ్యువెలరీని హెల్ప్ చేస్తాడు. ఆ డబ్బులు సదివింపుల రూపంలో మళ్ళీ లాక్కుంటాడు. కానీ అదే ప్రాసెస్లో పీపీ అజేష్ ఒకరికి హెల్ప్ చేయబోయి పెద్ద చిక్కుల్లో పడతాడు. అదేంటంటే, పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు ఆ నగలుని మళ్ళీ తిరిగి ఇవ్వనని చెప్తుంది. అప్పుడు పీపీ అజేష్ ఏం చేశాడు, చివరికి ఏమైంది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. అండ్ ఈ మూవీలో వినీత్ శ్రీనివాసన్, హర్ష చాందిని బైజులు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఇదొక ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లేకి దిమ్మ తిరిగిపోవాల్సిందే. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముకుందన్ ఉన్ని ఎల్ఎల్బి కంప్లీట్ చేసి అసిస్టెంట్ లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ లాయర్గా ఇంకెన్నాళ్ళు 35 years వచ్చినా పెళ్లి కాలేదు, సక్సెస్ రాలేదని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో హాస్పిటల్లో ఫేక్ డాక్యుమెంట్స్తో ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుంటాడు. అసలే క్రిమినల్ మైండెడ్, అందులోనూ లాయర్. తన బుర్రను ఉపయోగించి ఎలాంటి పనులు చేశాడు, చివరికి ఎలా సక్సెస్ అయ్యాడనేది చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ వినీత్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కిష్కింధ కాండం. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళిలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. కేవలం 7 కోట్లతో తీసిన ఈ మూవీ 75 కోట్లు వసూలు చేసింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తన భార్య చనిపోవడంతో అపర్ణను రెండో పెళ్లి చేసుకుంటాడు. అండ్ హీరో వాళ్ళ నాన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకి మతి మరుపు ఎక్కువ. ప్రతి విషయాన్ని కూడా
చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో అతని దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకీని అప్పగించాలని పోలీసులు నోటీసులు ఇస్తారు. కానీ అతను ఆ తుపాకీని ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్తాడు. కానీ ఆ తుపాకీ అడవిలో ఒక కోతి చేతిలో దొరుకుతుంది. కానీ ఆ తుపాకీలో బుల్లెట్స్ ఉండవు. ఆ తుపాకీలో బుల్లెట్స్ ఎక్కడ మిస్ అయింది? ఇతను ఆ తుపాకీని అడ్డం పెట్టుకుని ఎవరైనా చంపేశాడా లేదా అనేది ఎండ్ వరకు మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మూవీ కొంచెం స్లో నెరేషన్తో ఉంటుంది, బట్ ఎండ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా వాచబుల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మూంజా. అండ్ ఈ మూవీలో శర్వరి అండ్ అభయ్ వర్మలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో బిట్టు ఒక హెయిర్ డ్రెస్సర్, కానీ బిట్టుకి ఒక పీడకల వెంటాడుతూ ఉంటుంది. కానీ ఒకరోజు తన సిస్టర్ మ్యారేజ్ కారణంగా వాళ్ళ సొంత ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బిట్టు తన కలలోకి వచ్చే రావి చెట్టును చూసి షాక్ అవుతాడు. దానివల్లే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడని తెలుసుకుంటాడు. అసలు ఆ రావి చెట్టు వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, తనను వెంటాడుతున్న పీడకలలో ఉన్న ఆ దయ్యం ఎవరు అని సినిమా అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో ఒక మిస్టరీని ఛేదించే విధానం అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ క్రేజీ హారర్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రొమాంచం. అండ్ ఈ మూవీలో శోభిన్ షాహిర్ అండ్ అర్జున్ అశోకన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జీవన్, నీరజ్, హరి, రవి ఇలా 7 ఫ్రెండ్స్ బెంగళూరులో ఓ ఇంట్లో రూమ్మేట్స్గా ఉంటారు. వాళ్ళందరూ కలిసిమెలిసి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఒక్కొక్కరు వేరే వేరే జాబ్స్ చేస్తున్నా ఈవినింగ్కి మాత్రం అందరూ కలుస్తారు. కానీ జీవన్ ఒకరోజు ఓయిజా బోర్డు గురించి తెలుసుకొని దాని ద్వారా ఆత్మలను పిలిచి ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేద్దామనుకుంటాడు. కానీ ఆత్మ నిజంగా రావడంతో అందరూ షాక్ అవుతారు. తరువాత ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏం చేసింది, అసలు ఆ ఆత్మ ఎవరు అని మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా సూపర్గా ఉంటాయని చెప్పాలి. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సూక్ష్మదర్శిని. ఈ మూవీలో నజ్రియా ఫహాద్ అండ్ బాసిల్ జోసెఫ్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రియా తన హస్బెండ్ అండ్ కూతురితో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఖాళీగా ఉండడం ఎందుకని జాబ్ ట్రయల్స్లో ఉంటుంది. కానీ తనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, తన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. అదే ప్రాసెస్లో తన పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఏదో చేస్తున్నారని అనుమానిస్తుంది. అలా ప్రియా ఏం చూస్తుంది, ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుంది, వాళ్ళెవరు, ఏం చేస్తున్నారు అని సినిమా అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో నజ్రియా ఫహాద్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలిసిందే, చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ మూవీ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కన్నూర్ స్క్వాడ్. అండ్ ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మమ్ముట్టిస్ కెరీర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కేరళలోని కన్నూర్ డిస్టిక్లో క్రైమ్ రేట్ తగ్గించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ స్క్వాడ్ని అపాయింట్ చేస్తుంది. అదే ప్రాసెస్లో ఒక ఫేమస్ పొలిటీషియన్ మర్డర్ కేస్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు, అతన్ని ఎందుకు చంపేశారు అని ఈ స్క్వాడ్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో మమ్ముట్టి అండ్ అతని స్క్వాడ్ చేసే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. సో ఇది కొంచెం మన కార్తీక్ కాకి సినిమా లాగా ఉంటుంది, సేమ్ అదే స్క్రీన్ ప్లే, సేమ్ అదే స్టోరీ లాగానే ఉంటుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్తో ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టకుండా సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హెవెన్. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు అండ్ నిమిషా సజయన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పీటర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన భార్య కొడుకుతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక స్కూల్ గర్ల్ కిడ్నాప్ కేసుని చేజ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇంట్లో 3 దారుణంగా చంపేస్తారు. పీటర్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే పీటర్ కొడుకు సెబిన్ డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. అది చూసి పీటర్ షాక్ అవుతాడు. అసలు ఆ 4 ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పీటర్ వాళ్ళని ఏం చేశాడు అని మూవీ అంతా కూడా చాలా మిస్టరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సూరజ్ వెంజరమూడు యాక్టింగ్ అయితే
టాప్ లెవెల్లో ఉంటుంది అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఓకే అన్నట్టుగా ఉంటాయి. సో ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పార్కింగ్. ఈ మూవీలో హరీష్ కళ్యాణ్ అండ్ ఎంఎస్ భాస్కర్ మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక క్రేజీ మూవీ. ఒక చిన్న పాయింట్తో ఇంత రచ్చ చేయొచ్చా అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. మిడ్ ఏజ్లో ఉన్న ఈశ్వర్కి, ఓల్డ్ ఏజ్లో ఉన్న ఏకరాజుకి కార్ పార్కింగ్ వల్ల ఎలాంటి గొడవ జరిగింది, ఆ తర్వాత వాళ్ళు ఈగో క్లాసెస్తో ఎలా కొట్టుకున్నారు అని ఈ మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మూవీ అంతా ఒక ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ అయినా తర్వాత ఇద్దరి మధ్య ఏగో క్లాషెస్తో ఎలా జరిగింది అని చాలా థ్రిల్లింగ్గా మారుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ సిరీస్లో సూరజ్ వెంజరమూడు మెయిన్ లీడ్గా చేశారు. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే నాగేంద్ర చాలా లేజీ, ఎలాంటి పని పాట లేకుండా చాలా ఖాళీగా ఉంటాడు. కానీ ఒకరోజు దుబాయ్ వెళ్ళాలనుకుంటాడు. దానికి కొంత డబ్బు కావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో అతను ఒక పెళ్లి చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అండ్ అదే ప్రాసెస్లో ఇలాగా మొత్తం 6 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. అసలు నాగేంద్ర ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అతను పెళ్లి చేసుకున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి, చివరికి నాగేంద్ర దుబాయ్కి వెళ్ళాడా లేదా అనేది సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో డార్క్ కామెడీ ఉంటుంది. కామెడీతో పాటు కొన్ని ఆశ్చర్యపరిచే సీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్లీ ఒక్కొక్క ఎపిసోడ్లో మాత్రం చాలా కామెడీ ఉంటుంది అండ్ చాలా సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ డార్క్ కామెడీ ఉన్న సిరీస్కి టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 5.8 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి వధువు. ఈ సిరీస్లో నందు, అవికా గోర్ అండ్ అలీ రెజాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఇందు అంటే అవికా గోర్ చాలా తెలివైన అమ్మాయి, చదువుల్లో టాపర్. సో పేరెంట్స్ చూసిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా పెళ్లి రోజే పెళ్లి పెట్టెల మీద ఉండగా ఇందు పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ అబ్బాయిని ఇందు చెల్లెలు లేపుకెళ్ళిపోతుంది. అలాగా ఇందు పెళ్లి చేసుకోవాలన్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అసలు ఈ సిరీస్లో ఉమ్మెత్త ఆకు మిస్టరీ ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఎండు ఎపిసోడ్ వరకు అస్సలు కనిపెట్టలేం. ఇదొక ఫ్యామిలీ సిరీస్ అయినప్పటికీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఒక మిస్టరీ ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ 6.5 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి 1000 బేబీస్. ఇదొక వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్లో రహమాన్, నీనా గుప్తా అండ్ సంజు శివరామ్ మెయిన్ లీడ్స్గా ప్లే చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న సారా తను చేసిన నేరం గురించి ఒక లెటర్లో రాస్తుంది. ఆ లెటర్స్ని పోలీసులకు ఇస్తుంది. వాటిని చదివిన పోలీసులు షాక్ అవుతారు. ఆ విషయం బయటికి తెలిస్తే ప్రమాదమని ఆ నిజాన్ని ఎవరికి చెప్పకుండా దాస్తారు. కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత ఒక హీరోయిన్ తన కారులో చనిపోయి ఉంటుంది. ఆమె ఎలా చనిపోయింది, సూసైడ్ చేసుకుందా లేక చంపేశారా అని సిఐ అజయ్ కురీషియన్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు సారా రాసిన ఆ లెటర్లో ఏముంది, సారా లెటర్కి ఈ హీరోయిన్ మర్డర్కి ఉన్న లింక్ ఏంటి అని ఈ సిరీస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్కి మెయిన్ హైలైట్ అంటే స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్లో మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు చాలానే ఉంటాయి. సో మెయిన్ లీడ్స్ చేసిన రహమాన్ అండ్ నీనా గుప్తాల పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఆఖరి సచ్. అండ్ ఈ సిరీస్లో తమన్నా మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ సిరీస్ని ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. సో ఏంటంటే ముంబై బురారి ఏరియాలో ఒక ఫ్యామిలీలో 11 మంది ఉంటారు. వాళ్ళందరూ ఒకే రోజు ఒకేసారి ఒకేలాగా ఊరేసుకుని చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళ చావులకు కారణం ఏంటి అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని భయంకరమైన ట్విస్ట్లు బయటపడతాయి. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళని ఎవరైనా చంపేశారా లేదా అనేది ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీగా తమన్నా చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. బట్ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు కొంచెం భయంకరంగా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని కొంచెం లైట్ హార్టెడ్ పీపుల్స్ అయితే చూడకపోవడం బెస్ట్. అండ్ సూసైడల్ థాట్స్ ఉన్న పీపుల్స్ అయితే ఈ సిరీస్కి చాలా దూరంగా ఉండడం చాలా బెస్ట్. సో 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి IMDb రేటింగ్ వచ్చేసి 5.5 ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి దయా. అండ్ ఈ సిరీస్లో జేడి చక్రవర్తి, ఇషా రెబ్బా అండ్ రమ్య నంబిసన్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే
కాకినాడ హార్బర్లో దయా ఫ్రీజర్ వ్యాన్కి డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని వైఫ్ అలివేలు ప్రెగ్నెంట్. ఒకరోజు అతని వైఫ్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఫోన్ చేసినా పట్టించుకోకుండా డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో కిరాకి ఒప్పుకుంటాడు. కానీ ఆ వ్యాన్ని అన్లోడ్ చేసే టైంలో బాడీని చూసి షాక్ అవుతాడు. ఆ డెడ్ బాడీ ఎవరిది, ఫ్రీజర్లోకి ఎలా వచ్చింది, ఆ డెడ్ బాడీని దయ ఏం చేశాడు అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం డెఫినెట్గా మన బుర్ర పాడు చేస్తుందని చెప్పాలి. దయాగా జేడి చక్రవర్తి పర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో మ్యూజిక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి 6.2 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్. ఈ సిరీస్లో లావణ్య త్రిపాఠి అండ్ అభిజిత్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, లావణ్యరావు ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్, కానీ తనకి ఓసిడి. తన ఇల్లు క్లీన్గా లేకపోతే అస్సలు తట్టుకోలేదు. ఇల్లు, ఆఫీస్ ఇలా ఏదైనా క్లీన్ లేకపోతే తనే క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అలాంటి ప్రాసెస్లో లాక్డౌన్ పడుతుంది. సో ఆ లాక్డౌన్లో తన ఇంటికి వచ్చే పని మనిషి రాలేనని ఇదే విషయం వేరే ఫ్లాట్స్ వాళ్ళకి చెప్పమని చెప్తుంది. అలాగా లావణ్య ఆ విషయం చెప్పడానికి హీరో ఫ్లాట్కి వెళ్తుంది. కానీ అక్కడ డర్టీనెస్ చూడలేక తనే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ హీరో మాత్రం లావణ్యనే పని మనిషి అనుకుంటాడు. అప్పటి నుండి వీళ్ళ మధ్య ఎలాంటి సీన్స్ జరిగాయి, సో తర్వాత ఏం జరగబోతుంది అనేది సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్లో ఒక్క ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం సిరీస్ అయ్యేదాకా అస్సలు వదిలిపెట్టరు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ 6.9 IMDb రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సేవ్ ద టైగర్స్. సో ఈ సిరీస్లో ప్రియదర్శి, అభినవ్ గోమటం అండ్ చైతన్యాలు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ సిరీస్ మన తెలుగులో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. సిరీస్లో మెయిన్ హైలైట్ కామెడీ. మెయిన్ లీడ్స్తో పాటు సుజాత గంగావాల యాక్టింగ్ కూడా ఈ సిరీస్కి తిరుగు లేకుండా చేసింది. ముగ్గురి ఫ్యామిలీల మధ్య జరిగే హిలేరియస్ మూమెంట్స్, వాళ్ళు చేసే రచ్చ ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు. డెఫినెట్గా ఈ సిరీస్ని ఇప్పటివరకు చాలామంది చూసేసే ఉంటారు. బట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కామెడీ ఉంటుంది, సో హిలేరియస్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో టోటల్గా 2 సీజన్స్ ఉంటాయి అండ్ 13 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 7.9 IMDb రేటింగ్ ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. టచ్ మీ నాట్. అండ్ ఈ సిరీస్లో నవదీప్, దీక్షిత్ శెట్టి అండ్ కోమలి ప్రసాద్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, సో సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఒక అపార్ట్మెంట్లో ఒక సైకో కిల్లర్ 9 లేడీస్ని దారుణంగా చంపేసి ఆ మర్డర్స్ని ఫైర్ యాక్సిడెంట్ లాగా కన్వర్ట్ చేస్తాడు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత రాఘవ్ అంటే నవదీప్ ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే రిషి అంటే దీక్షిత్ శెట్టి. రిషికి సైకోమెట్రిక్ అనే పవర్ ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళను టచ్ చేసి వాళ్ళ గతం ఏంటి, వాళ్ళు ఎలా చనిపోయారు అనేది తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్లో సిటీలో వరుసగా మిస్టరీ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాసెస్లో రాఘవ్ అండ్ రిషి ఎలాంటి చిక్కుల్లో పడ్డారు, రిషికి నిజంగానే సైకోమెట్రిక్ పవర్ ఉందా, హీరో ఏం చేశాడు, ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నాడా లేదా, అసలు ఆ కిల్లర్ మోటివ్ ఏంటి అని సిరీస్ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకున్న చాలా బాగా హ్యాండిల్ చేశారు. అక్కడక్కడ బోర్ కొట్టిన స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సిరీస్లో మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ నవదీప్ అండ్ దీక్షిత్ శెట్టిల పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్లో ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. బట్ సిరీస్లో రకరకాల ట్విస్ట్లతో జరిగే ఇన్వెస్టిగేషన్ మనల్ని ఎక్కడ కదలకుండా చూసేలా చేస్తుంది. సో థ్రిల్లర్ సిరీస్ అండ్ మూవీస్లను ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ అయితే ఒక విందు భోజనంలా ఉంటుంది. సో ఒక డిఫరెంట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ఈ సిరీస్ని తప్పకుండా చూడాల్సిందే. అండ్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్స్ని డౌన్ చేయకుండా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్రికన్. నయనతార, మణికందన్ అండ్ అజ్మల్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, దుర్గా అంటే నయనతార ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. తను బ్లైండ్ అయినా చాలా ఇంటెలిజెంట్. ఎలాంటి కేసు తన దగ్గరికి వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అలాంటి ప్రాసెస్లో ఒక సీరియల్ గ్యాంగ్ రేపర్ కేసు తన దగ్గరికి వస్తుంది. కానీ ఈ కేసు దుర్గాకి ఛాలెంజింగ్గా మారుతుంది. ఆ క్రిమినల్ని దుర్గా పట్టుకుందా, పట్టుకుంటే ఏం చేసిందని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో హారర్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ చాలా ఎంగేజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ నయనతార పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మణికందన్ చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ గుడ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.